కక్ష సాధింపు చర్యలో భాగంగానే కూలగొట్టేస్తున్నారు మావన్నీ అన్నట్టుగా మిగిలిన గత ప్రభుత్వాల తాలూకు ప్రజలు అంటున్న నేపథ్యంలో నిజంగానే ఇది మీరన్నట్టుగా చెరువులో కట్టారు, దాన్ని కూల్చివేత వరకే అది పరిమితం అవుతుందా, తిరిగి దాన్ని చెరువులుగా పునరుద్ధరించాలి అని అంటే వీళ్ళంతా మళ్ళీ అది ఎన్నేళ్ల ప్రక్రియ? ఇక్కడ మీరు చాలా మంచి ప్రశ్న ఇస్తారమ్మా. క్వశ్చన్ ఏంటంటే ఎందుకు కూలగొడుతున్నాము? వాళ్ళు ఫుల్ ట్యాంక్లో కట్టారు కాబట్టి కూలగొడుతున్నాము. కూలగొడితే ఏమొస్తుంది? ఆ చెరువులో మళ్ళీ నీళ్ళు వస్తాయి. మరి దీన్ని కూలగొట్టినప్పుడు ఈ చెత్త అంతా కూడా అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ కూలగొట్టడం ఎందుకు? ఆ చెత్త అంతా తీయకుండా మళ్ళీ చెరువుగా కనిపించకుండా మనం చేసే పనులు ఎందుకు? వాళ్ళు ఇబ్బంది ఎందుకు, మనం ఇబ్బంది పడడం ఎందుకు? ఖచ్చితంగా మీరు అన్నట్టు కూలగొట్టడమే కాదు, కూలగొట్టిన డెబ్రీస్ అంతా కూడా తీయాలి. మళ్ళీ జలాశయముగా నిండిపోతేనే అక్కడ ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఉందమ్మా. ఈ ప్రదేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్లతో పాటు చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు కూడా ఉన్నాయి. వాళ్ళే లేరు. అటువంటిప్పుడు వీళ్ళకి పునరావాసం కల్పించాలి. వీళ్ళందరినీ మొత్తం తీయాలి కదమ్మా. వీళ్ళని ఒక పెద్దవాళ్ళని తీసేస్తే పెద్ద గులో కొట్టేస్తే చెరువు నీళ్ళని వీళ్ళ మీదకి వెళ్ళిపోవా? మరి అక్కడ చెరువుకు పూర్తిగా చెరువు నీళ్ళు ఎట్లుంటాయి? కాబట్టి మొత్తం సమస్తంగా క్లీన్ చేయాలి. టోటల్గా క్లీన్ చేయాలన్నప్పుడు వీళ్ళు కూడా వస్తారు. వీళ్ళ రీహాబిలిటేషన్ స్కీమ్ పెట్టాలి, వీళ్ళకి పునరావాసం కల్పించాలి, వీళ్ళని నచ్చ చెప్పాలి. వీళ్ళని తీసుకెళ్లే ప్రక్రియలో రాజకీయ పార్టీని ఏకం కావాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి, తర్వాత చెరువును చూడగలగాలి. మీరు అన్నట్టు చాలా పెద్ద ప్రక్రియ, అంత చిన్న ప్రక్రియ కాదు. కాకపోతే మొదలు పెట్టాలి, మొదలు కావాలి. ఆ మొదలు కావాల్సిన ప్రక్రియను మనం వెంటపడి పూర్తి చేసుకోవాలి. ఒకవేళ పూర్తి చేసుకోలేదనుకోండి, అప్పుడు ఏదో తెలంగాణను తెచ్చేది మేమే సచ్చేది మేమే అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలంగాణను తెచ్చిన సమయంలో కరెక్ట్ టైంలో తీసుకురాకపోవడం వల్ల సచ్చేది వాళ్ళే అయ్యింది. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లోపల ప్రజల యొక్క విశ్వాసాన్ని సత్వరం తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ ఆ విశ్వాసాన్ని మనం అట్లాగే ఉండేటట్టు చేస్తేనే అవుతుంది. అప్పుడు ఆ నీళ్ళలో ఎప్పుడైతే ఇదంతా ప్రక్రియ ఉంది కదా, ఆ జలాశయాన్ని మనం చూసినప్పుడు ఇంతకుముందు దీంట్లో 50 బిల్డింగులు ఉండే, దీంట్లో మీద ఒక 100 బిల్డింగ్లు మేము గురగొట్టాం, ఇక చూడండి నీళ్ళు అని చూపించగలిగినప్పుడు మాత్రమే హైడ్రా డ్రామాగా కాదు, హైడ్రాగా మిగిలిపోతుంది. అవును. అంటే ఈ నేపథ్యంలో ఇది కొన్ని ఏళ్ల ప్రక్రియ నిజంగానే. ఈ నేపథ్యంలో అంటే ఒకవేళ గవర్నమెంట్ మారినా లేదంటే ఇంకేదన్నా ఆలోచన పరంగా తీసుకున్నా ఇవి సగం సగం పనుల్లాగానే మిగిలిపోయే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా అమ్మా. మీరు అన్నట్టు నెదురుమెల్లి జనార్దన్ రెడ్డి గారిని మార్చడానికి ముఖ్యమంత్రిగా అప్పుడు కొన్ని కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు, మెడికల్ కాలేజీలకి. అది ఏం జరిగిందో కానీ చిలికి కానివాని ఆయన పదవి నుంచి తీరిపోయారు. మరి హైడ్రా ఈ ప్రభుత్వాన్ని మార్చబోతుందా? హైడ్రాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు మరి ఉన్నటువంటి వాళ్ళు మరి ఏమైనా తిరుగుబాటు చేయబోతున్నారా? మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న మీరు అన్నది. మరి గట్టి సంకల్పం ఉందా? గట్టి సంకల్పంతో ప్రభుత్వం ముందుకు కదలబోతుందా? హైడ్రా ఒక తుఫాన్గా మారబోతుందా, లేకపోతే ప్రజా సంక్షేమ పథకంగా ముందుకెళ్ళబోతుందా? ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసినటువంటి వాళ్ళు ఎప్పుడైతే పెద్దవాళ్ళకి ఇబ్బంది జరుగుతుందో వాళ్ళు ఊరుకోరు. ప్రభుత్వాలను సైతం మార్చడానికి, కుప్పకూర్చడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి దానికి మేము అనుకుంటాం ప్రజల సంకల్పం ఉంది కాబట్టి ప్రజల ప్రేమాభిమానులు మరి ఈ ప్రభుత్వంతో ఉంటాయి ఒకవేళ ముందుకెళ్తే, లేకపోతే రెండింటికి చెడ్డ వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు అన్నట్టు ఈ లోకల్లో అంటే పెద్దవాళ్ళకి ఏమన్నా అయితే వెంటనే వచ్చేస్తారు, పేదవాడికి అయితే పెద్ద పట్టించుకో. అంటే చిన్న గుడిసెలు ఎక్కడైనా తీసేయండి, కామన్గా తీసేస్తాం అంటారు. ఒక 4 టవర్స్ తీసేయనండి, పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు మీరు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని ముట్టుకోండి, మీరు పల్లరాజేశ్వరరెడ్డి కాలేజీని ముట్టుకోండి, కూలగొట్టండి. ఇవన్నీ ఈజీ కాదు. మీరు గుడిసెలు నిమిషాల మీద తీసేస్తారు. మనకు ప్రజలు కూడా పట్టించుకోరు, గుడిసెలు వేసుకున్నారు తీసేస్తారు. ఇది వెరీ కామన్ ఫినామినా. కానీ పల్లరాజేశ్వరరెడ్డి కాలేజీలను కూల్చడమే గొప్ప. మల్లారెడ్డి ఇంజనీరింగ్ అవి అనుమతులు లేకున్నా, అవి FTLలో ఉన్నా అంటే ఎంత ఘోరమమ్మా ఇది. అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళ చూపించుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ఏంటో చూపించాలి. నౌ వాట్స్ గవర్నమెంట్ అంటే ఏంటి, పాలన అంటే ఏంటి చూపించదలుచుకుంటే రేపు ఖచ్చితంగా పట్టం కడతారు ప్రజలు తప్పకుండా. అయితే హైడ్రా డ్రామాగా మిగిలిపోకుండా మీరు అన్నట్టు ఒక గట్టి సంకల్పంతో, ఒక యాక్షన్ ప్లాన్తో సంవత్సరమైనా సరే 2 సంవత్సరాలైనా సరే మేము ముందుకెళ్తాం అని అనుకోవాలి. ఎందుకంటే ఇవి గతంలో మనం చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ 14 బ్యాంకులను ఒకటేసారి నేషనలైజ్ చేసింది.
దాని యొక్క ప్రభావం ఆమెను తీసేయడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాయి. తర్వాత ఆమె ఎమర్జెన్సీ పెట్టడానికి పోయింది అది. అంటే ఏదైనా ఒక గట్టి సంకల్పంతో పోతున్నప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ప్రభుత్వాన్ని పడగొట్టే సమస్యలు కూడా మొదలవుతాయి. మనం మీరు హైడ్రాను ఆ విధంగా కాకుండా హైడ్రాలో మీరు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని పోండి. ప్రజలు మీతో ఉంటే సరిపోతుంది. పదవులు ఉన్నా లేకున్నా ఏం లేదు, మేము పదవి పోయినా ఏం లేదు, ప్రజలతో ఉంటామని రండి, అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వీళ్ళందరూ ఎందుకు ఆపారు ఆ రోజు? మరి బీఆర్ఎస్ ఒక 10 మాత్రమే కూలగొట్టి ఎందుకు ఆపింది? ఒక పెద్ద ప్రశ్నను మనం వదిలిపెడదాం. ఈరోజు మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, మంచి పాలన ఇద్దామనుకున్నారు కదా, మరి ఎందుకు మీరు ఈ విధంగా చేయలేకపోయారు? ఒక ప్రశ్న వాళ్ళ ముందు మిగిలింది కదా. ఇవన్నీ మీరు అందరూ అడుగుతారు కదా, మరి వారు గత ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేయలేదని ఒక ప్రశ్న మిగిలితే, మీరు కూడా చేయలేదంటే అనుకుంటే ప్రభుత్వాలు ఏం చేయవు అనే అటువంటి దారిలోకి వస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరు వచ్చినా ఏముంది, మన రాతలు మారవనే స్థితిలోకి వచ్చేస్తారు ప్రజలు కూడా. వచ్చేస్తారు.